తేజస్విని మరణంపై విశాఖలోని త్రీ టౌన్ పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. సహజంగా ఒక పెళ్లి అయినట్లయితే నవవధువులు 6 నెలల వరకు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని పిలుస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే కేవలం 3 నెలల వ్యవధిలోనే తేజస్విని మృతి చెందిన పరిస్థితి. అయితే భర్త సోమేష్ మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్నప్పటికీ ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్య అని ఆరోపణ చేయడమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్న పరిస్థితి. పెళ్లి సమయం నుంచే కూడా పూర్తిగా కట్నం కోసం వేధించడమే కాకుండా చివరికి శోభనం రోజు బైక్ డబ్బుల కోసం కూడా అతను వేధించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్గా మనం చెప్పుకుంటే సోమేష్ తల్లి మాత్రం తొలి దశ నుంచి పెళ్లి కూతురు వైపు అంటే ఒక రకంగా కోడలి గురించే ఆసక్తి చూపించిన పరిస్థితి మాత్రమే కాకుండా కోడలు వ్యవహారంపై కూడా కొడుకుని మందలించిన పరిస్థితి ఉంది. అయితే తల్లికి ఈ విషయం చెప్పిందన్న కోణంలో కూడా కొంత ఒత్తిడి తెచ్చినట్టు కూడా తాజాగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చూసుకుంటే ఏప్రిల్ నెలలో వివాహం జరగగా కేవలం 3 నెలల వ్యవధిలోనే ఈరోజు తేజస్విని అర్ధాంతరంగా తనువు చాలించిన పరిస్థితి. ఈ దశలో ఏదైతే సోమేష్ భర్త ఉన్నారో ఆ భర్తకు సంబంధించిన అంశాలు కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇతర యువతులతో సంబంధాలు పెట్టుకొని పెళ్లి కూతురును ఎవరైతే భార్య తేజస్విని వేధించారు, అలాగే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పినప్పటికీ అది హత్యగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏ గదిలో అయితే ఆమె మృతి చెందినట్లు ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక చీరతో కట్టుకొని ఆమె ఉరి పోసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఆ మంచంపై కూడా మరొక 2 చీరలు ఉన్నాయి. సహజంగా ఎవరైనా ఉరి పోసుకున్నట్లయితే ఒకేసారి 2 చీరలతో ఉరి పోసుకోవచ్చు, లేక ఒక చీరతో సాయంతో ఉరి పోసుకునే పరిస్థితి ఉంది. కానీ మెడకి ఒక చీరతో ఉరి పోసుకుని మిగతా చీరల కింద ఉండడం ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా సహజంగా చూసుకుంటే సోమేష్ ప్రవర్తనపై కూడా చాలా వరకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో అతనిపై కేసు నమోదు చేసే క్రమంలో ఇప్పటికే పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక నవవధువు ఈ రకంగా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల మహిళా సంఘాలు మాత్రమే కాకుండా అన్ని వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోమేష్కు ఇతరులతో ఏ రకంగా సంబంధం ఉంది, అలాగే తేజస్విని మరణం వెనుక ఇతరుల పాత్ర ఏ మేరకు ఉందన్న కోణంలో కూడా ఈరోజు త్రీ టౌన్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV వైజాగ్ 3 టౌన్ నుంచి.